Welcome to Money World. Hi friends, once again welcome back to Money World channel and నా 30 minutes వీడియోను మీరు చూసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. సో నేను దాని రిలేటెడ్గా పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఇప్పుడు నా ఛానల్కి విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పెద్ద థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మీకు క్లాస్ తీసుకున్నాను, బట్ హాఫ్ అన్ అవర్ మీరు క్లాస్ వింటే సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ అండి, మీరు చాలా అర్థం చేసుకున్నట్టు. సో అర్థం చేసుకోకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ నేను ఏంటంటే ఆ $5 జంప్ అంటే నేను ఇంతవరకు 30 minutes మీకు చెప్పింది ఏంటంటే $5 జంప్ క్లౌడ్ ఫండింగ్ గురించి చెప్పాను. సో ఇది ఆల్మోస్ట్ మన ఇండియాలో, యూఎస్లో, బయట వరల్డ్ వైడ్గా చాలా చోట్ల పాపులర్ అయిపోయింది. ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది. అంటే మన డ్రీమ్స్ని మనం ఫుల్ ఫ్లెడ్ చేసుకోవడానికి, ఒకరి డ్రీమ్స్ని మనం ఫుల్ ఫ్లెడ్ చేయడానికి మనం హెల్ప్ చేస్తున్నాం. మన డ్రీమ్స్ని మనం ఫుల్ ఫ్లెడ్ చేసుకోవడానికి మనకు వేరే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు. సో ఒకరినొకరు ఫండింగ్ చేసుకోవడం ద్వారా మనం డబ్బులు సంపాదిస్తున్నాం దీని ద్వారా. సో ఇప్పుడు ఏంటంటే మనం పెట్టబోయే $5 అంటే మన ఇండియన్ కరెన్సీలో దగ్గరగా $325 పెట్టడం ద్వారా దగ్గరగా 38 కోట్ల రూపాయలు సంపాదించబోతున్నాం. సో ఇది మనం సంపాదిస్తామా లేదా అంటే పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఇలాంటి సైట్స్ చాలా వస్తుంటాయి, వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఆన్లైన్లో నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, అమౌంట్ పెట్టే సైట్స్ అండ్ అమౌంట్ పెట్టే వాటికి దూరంగా ఉండండి అని చెప్పేసి. కానీ ఏంటంటే దీని ఇన్కమ్ చూసిన తర్వాత, ఈ సైట్ కాన్సెప్ట్ విన్న తర్వాత అండ్ వీళ్ళతో నేను కొంతమందితో పెద్ద వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత ఇది జెన్యున్గా నాకు నమ్మాలి అనిపించింది. సో అందుకోసం నేను నా ఫ్రెండ్స్ కోసం, మీకోసం, నేను నా సబ్స్క్రైబర్స్ కోసం, నా ఫ్రెండ్స్ కోసం అండ్ ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళ కోసం నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం పెట్టే $325 పెద్ద అమౌంట్ కాదు, కానీ ఏంటంటే ఒకవేళ సక్సెస్ అయితే నిజంగా మనం అప్పుడు అనుకుంటాం, మనం పెట్టే $325కి మనం అప్పుడు ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చేది కాదని చెప్పేసి సక్సెస్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు డబ్బులు సంపాదించినప్పుడు మనం అనుకుంటాం అనమాట. సో జస్ట్ ట్రై చేద్దాం, పోయేదేముంది, $325 పెట్టి ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు నేను ట్రై చేయడం ఎలాగా అండ్ సైన్అప్ చేయడం ఎలాగా అండ్ ఎలా జాయిన్ అవ్వాలని చెప్పేసి మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ పెడతాను, ఆ లింక్ త్రూ మాత్రమే జాయిన్ అవ్వండి అండ్ మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకరు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తూ ఉంటే అండ్ జాయినింగ్ చేయాలంటే పెద్ద ప్రాబ్లంగా ఉంది, సో నేను జాయినింగ్ చేయలేను, బస్ట్ ఏంటంటే నేను జాయిన్ అవ్వగలను కానీ జాయినింగ్ చేయలేని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. సో ఫ్రెండ్స్, మీరు భయపడాల్సిన అవసరమే లేదు, మనీ వరల్డ్ ఛానల్ మీకు తోడుగా ఉంది. మీరు కలలు కంటున్న కలల్ని నిజం చేయబోతుంది. అండ్ మీరు నా కింద జాయిన్ అయిపోతే మీ కాన్సెప్ట్ అంటే నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం వెళ్తే మనం ఈజీగా మీ కింద కూడా చాలామంది రిఫరల్స్ జాయిన్ అయిపోతారు. సో ఫ్రెండ్స్, మీ కింద కూడా రిఫరల్స్ జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి అండ్ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఏం చేస్తూ వెళ్తే మీకు అమౌంట్ వస్తుంది అండ్ ఎలా సైన్అప్ చేసుకోవాలి అండ్ మీరు కింద జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, స్ట్రబుల్ పడాల్సిన అవసరం లేదు, ఆ పని మొత్తం నేను చూసుకుంటాను. సో ఈ వీడియో చూడండి, నా కింద రిఫరల్గా జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ చూసుకుందాం ఇప్పుడు దీన్ని ఎలా సైన్అప్ చేస్తారు అండ్ ఎలా సైన్అప్ చేసుకొని ఎలా అమౌంట్ మనము యాడ్ ఫండ్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఎలా అమౌంట్ డొనేట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మనీ వరల్డ్ ఛానల్ నుంచి నేను చెప్తున్నాను, $325తో 38 కోట్ల రూపాయలు సంపాదించే కాన్సెప్ట్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు తెలుసుకుందాం $5 క్లౌడ్ ఫండింగ్ని, $5 జంప్ క్లౌడ్ ఫండింగ్ని ఎలా సైన్అప్ చేసేసుకోవాలో. సో ఫ్రెండ్స్, మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ప్రెస్ చేసేస్తే డైరెక్ట్గా మీకు జాయినర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. సో సింపుల్ డీటెయిల్స్ అండ్ చాలా సింపుల్గా ఉంటాయి, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తే చాలు. సో ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఎంటర్ చేయడం ఎలా ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను. ఈ $5 జంప్లో అండ్ దీంట్లో ఫస్ట్ ఏంటంటే చూజ్ యూనిక్ యూజర్ నేమ్, అంటే ఒక యూజర్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన యూజర్ నేమ్, మీకు ఏ పేరైతే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో $5 జమిక్లో, సో ఏ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పేరు చూసుకోవాలి, జస్ట్ అవైలబుల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మీరు అలా చెక్ చేసుకోండి అండ్ మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు చెక్ చేసి మీకు చూపిస్తాను, మనీ వరల్డ్ అని చెప్పేసి పెట్టాను. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ మనీ వరల్డ్ ఛానల్ పేరు యూజ్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ చూపించట్లేదు. సో ఇక్కడ ఫుల్ నేమ్, మీ పేరు ఏ విధంగా ఉందో బ్యాంక్ డీటెయిల్స్లలో అండ్ మీ ఫర్దర్ డాక్యుమెంట్స్లలో ఏ విధంగా పేరు ఉందో ఆ పేరు మీరు ఇక్కడ మెన్షన్ చేసేసేయండి, ఇక్కడ ఇచ్చేసేయండి. మెయిల్ ఫీమేల్ సెక్స్ ఎంటర్ చేసేసేయండి, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మై ప్రాజెక్ట్ ఆర్ నీడ్స్, మనం ఇది $5 జమ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నాం అంటే నేను చెప్పాను కదా, మన డ్రీమ్స్ కోసం మనం యూజ్ చేస్తున్నాం. మీ డ్రీమ్ ఏది, ఇక్కడ ఉన్న వాటిలో మీ డ్రీమ్ ఏది, దేనికోసం మీరు యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, బై ఏ కార్, హోమ్ అండ్ తర్వాత డాన్సింగ్, ఈవెంట్స్, ఫ్యాషన్, వాట్ ఎవర్ మేబీ. బట్ నేను చూస్ చేసుకుంటున్నాను ఇక్కడ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఇక్కడ నేను చూస్ చేసుకోవడం జరిగింది.
ఓకే, ఇది నేను ఆప్షన్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, తర్వాత అడ్రస్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, చూస్ పాస్వర్డ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీగా పాస్వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ లెటర్స్ తర్వాత న్యూమరికల్ లెటర్స్ మీరు ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే పాస్వర్డ్ దగ్గర కొంచెం అర్థం కాక చాలా టైం తీసుకోవడం జరుగుతుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిక్వైర్ పాస్వర్డ్, నెక్స్ట్ సిటీ, తర్వాత యూజర్ సెక్యూరిటీ పిన్ కోడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ పిన్ కోడ్ అంటే మనకు ఒక 4 డిజిట్ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. అంటే మనం వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ప్రతిసారి మనకి పిన్ కోడ్ మనకు అడుగుతూ ఉంటుంది $5 జమిక్లో. సో అప్పుడు మీరు ఆ పిన్ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఎక్కడ రాసి పెట్టుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఆ పిన్ నెంబర్. సో దాన్ని రాసి పెట్టుకోవడం జరిగితే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ప్రొవైడ్ చేసేసండి, అడ్రస్ యాస్టీస్గా మీరు ఇచ్చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఫామ్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత కింద ఈ 3 లింక్స్ని టిక్ చేసేసేయండి, యాస్టీస్గా టిక్ చేసేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చుకోగానే మీకు కంగ్రాచులేషన్స్, మీ అకౌంట్ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. నెక్స్ట్ విత్ ఇన్లో మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ ఆప్షన్ మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది విత్ ఇన్ మీకు సైన్ అప్ అయిపోగానే. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్లోకి మీకు వెళ్ళి ఓపెన్ చేసుకోగానే మీకు ప్రమోషన్స్లో అనే ఆప్షన్లో డైరెక్ట్గా $5 జమిక్ నుంచి మీకు ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే $5 జమిక్ నుంచి మీకు ఈమెయిల్ అడ్రస్ రావడం, కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దీంట్లో మీ అడ్రస్, మీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ అది ప్రైవసీ, అది చూపించడం జరగదు కాబట్టి నేను చూపించట్లేదు. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది దీని మీద ఎంటర్ చేసి ఉంటాయి అన్నమాట. సో రైట్, నెక్స్ట్ ఈ విధంగా మీరు ఫుల్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్తో మీరు ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో నా యూజర్ నేమ్ అండ్ నా పాస్వర్డ్తో నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎంటర్ అయ్యే ముందు బిఫోర్గా ఏంటంటే, సో ఇక్కడ గ్యాప్ లేదు నీకు, దయచేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు తీసి పెట్టుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ మీ ఏవైతే ఉన్నాయో మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ IFSC కోడ్స్ అండ్ మీ బ్రాంచెస్, మీ పేరు, మీ డాక్యుమెంట్స్ అన్నీ మీ సిస్టంలో, మీ PCలో రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం అన్నీ చేయబోతున్నాం. సో ఫస్ట్ మీకు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సైట్ అనేది, $5 జమిక్ అనేది. సో దీంట్లో ఏంటంటే మీరు ఒక ఐడి ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి కానివ్వండి, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, వాట్ ఎవర్ మేబీ, ఒక ఐడి ప్రూఫ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఐడి ప్రూఫ్ ఏదైనా కానివ్వండి. సో నేను ఇక్కడ చూస్ ఫైల్ ఇచ్చేసుకొని నేను ఒక నా పాన్ కార్డ్ అనేది నేను ఎంటర్ చేసేస్తాను. ఇక్కడ ఇట్స్ సింపుల్గా నా పాన్ కార్డ్ అనేది నేను ఎంటర్ చేసేస్తాను. సో పాన్ కార్డ్ ఇచ్చేసాను. సో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, మన ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఫైల్. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ ఒకసారి సెట్ చేసుకోండి. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ ఉన్నాయా లేవా, ఇంకేదైనా చేంజ్ చేసేసుకోవాలా, ఏదైనా చేంజ్ చేసేసుకునేది ఉంటే దాన్ని చేంజ్ చేసేసుకోండి. మీ స్కైప్ ఐడి ఉంటే స్కైప్ ఐడి అండ్ సెక్యూరిటీ పిన్ ఉంటే సెక్యూరిటీ పిన్ ఇచ్చేసుకొని అకౌంట్ సేవ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకోగానే మీకు డైరెక్ట్గా మీకు క్లియర్ అయిపోతుంది. మీ డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసేసుకోండి, మీకు ఎలా పాసిబిలిటీ ఉందో అలాగా. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రొఫైల్ ఎడిట్ చేసేసాం. నెక్స్ట్ ఇక్కడ కింద ఆప్షన్స్లో ట్రాన్సాక్షన్స్లో యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. యాడ్ ఫండ్స్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తాయి, అవైలబిలిటీస్ అనేవి మనకు అన్నీ చూపిస్తాయి. ఏ అవైలబిలిటీస్ ఏంటి సంగతి అనేంత మనకు చూపిస్తాయి. దేని నుంచి మనం అమౌంట్ ఫండ్ క్రియేట్ చేయాలి, ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రాజెక్ట్ సెటప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. డొనేట్ అండ్ కాంట్రిబ్యూట్ని క్లిక్ చేయండి. డొనేట్ అండ్ కాంట్రిబ్యూట్ని క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీ సెటప్లో మీకు వెళ్ళగానే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇవ్వగానే మీకు నేను ఆల్మోస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది సెట్టింగ్ చూపిస్తుంది. సో ట్రాన్స్ఫర్ సెట్టింగ్, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెట్టింగ్. సో ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెట్టింగ్లో ఏంటంటే అకౌంట్ మీరు ఏది యూజ్ చేస్తారు అంటే పేమెంట్ రిసీవింగ్కి మీరు ఏది యూజ్ చేస్తారు. సో బ్యాంక్ యూజ్ చేస్తారా, పేపాల్ యూజ్ చేస్తారా, లేకుంటే పర్ఫెక్ట్ మనీ యూజ్ చేస్తారా, పాజా యూజ్ చేస్తారా.
సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ టైప్స్ ఉంటాయి. సో దీన్ని మీరు ఒకసారి చూస్ చేసేసుకోండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం మీరు ఎంటర్ చేసేసి మీకు పిన్ అడుగుతుంది, పిన్ పక్కాగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మనీ వరల్డ్ డీటెయిల్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం నేను ఇక్కడ ఎంటర్ చేసేసాను. సో ఇప్పుడు మీరు కూడా సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెట్టింగ్ క్లిక్ చేయండి, లేకుంటే ప్రొఫైల్ అని నేను ఆల్రెడీ ప్రొఫైల్లో వచ్చినప్పుడు ఆప్షన్ నేను ఎంటర్ చేసేసాను. అండ్ ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సెట్టింగ్ క్లిక్ చేసేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయండి. మీ పేరు, మీ డీటెయిల్స్, మీ బ్రాంచ్ అండ్ మీ ఐఎఫ్సి కోడ్స్, మీ ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ డీటెయిల్స్ అవన్నీ మీరు ఎంటర్ చేయండి. అండ్ ఇంకోటి మోస్ట్లీ ఏంటంటే పేపాల్ ఉంటే పేపాల్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. పేపాల్ నుంచి కూడా మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి నేను ఇందాక చూపించిన ఆప్షన్లోకి వచ్చేసేయండి. ట్రాన్సాక్షన్స్ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే దేని నుంచి మీరు ఇప్పుడు ఫండ్ చేయబోతున్నారు, అండ్ నేను నెట్ బ్యాంకింగ్ నుంచి ఇవ్వబోతున్నాను. ఐఎన్ఆర్ ఆప్షన్ క్లిక్ చేసేసుకోండి. నేను బ్యాంక్ నుంచి అమౌంట్ ఇస్తున్నాను. 325 రూపీస్ అమౌంట్ నేను ఇప్పుడు వీళ్ళకి ఇవ్వబోతున్నాను. నా పేరు, నా డీటెయిల్స్ మూడింటిని మీరు జస్ట్ క్లిక్ చేసేసుకుంటే సరిపోతుంది, అగ్రీ చేస్తున్నట్టు. యాడ్ ఫండ్ ఇస్తున్నాను. యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఇచ్చేయగానే మనకు యాడ్ ఫండింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ నేను ఇచ్చేస్తున్నాను. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఇవ్వగానే మనకు మనీలో మనము రిజిస్ట్రేషన్ టైప్లో మనకి ఈ విధంగా అడగడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం రిజిస్టర్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ అండ్ మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మినిమం 7 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక ఆల్ఫాబెటికల్ లెటర్ ఉండాలి. సో ఇచ్చేసాను, అగ్రీ ఇచ్చేసాను. అగ్రీ ఇవ్వగానే కంటిన్యూ ఇచ్చేస్తున్నాను. సో కంటిన్యూ ఇవ్వగానే మనకి ఈ విధంగా అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తున్నారా, డెబిట్ కార్డ్ ఇచ్చేస్తున్నారా, నెట్ బ్యాంకింగ్ ఇచ్చేస్తున్నారా. సో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తాను. అండ్ ఎస్బీఐ ఆప్షన్ ఇక్కడ నేను చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఎస్బీఐ ఆప్షన్ చూసుకున్న తర్వాత పేమెంట్, సో మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసాను. సో డైరెక్ట్గా నాకు ఎస్బీఐ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఆ ఎస్బీఐ లాగిన్ పేజ్ నుంచి నేను నా డీటెయిల్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి నేను డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు పేమెంట్, పేయూ మనీ అనేది ఆప్షన్ నాకు చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు నాకు. సో ఓకే, ఇక్కడ చూసారా, ఫండ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ కెన్ డూ ది నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ 15 minutes ఓన్లీ అని చెప్పేసి అంటున్నారు. 15 minutes తర్వాత మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేయమని చెప్పేసి అంటున్నారు. సో లైక్ ఇప్పుడు నాకైతే ఫండ్ ఆటోమేటికల్గా సక్సెస్ అయిపోయింది. సో నేను ఒక 15 minutes తర్వాత నేను ఫండ్ చేస్తాను. ఫండ్ చేయడానికి మనకు డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సెటప్ అనే ఆప్షన్లో కాంట్రిబ్యూట్ చేసే ఆప్షన్ ఉంది. సక్సెస్ అయిపోయింది నాకు ఇప్పుడు ఇక్కడ. సో ఇక్కడ సెటప్ అనే ఆప్షన్లో కాంట్రిబ్యూట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. ఇక్కడ నేను ఐఎన్ఆర్లో ఇచ్చాను కాబట్టి ఐఎన్ఆర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. 325 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. సో వేరే వాళ్ళకి పంచడం జరిగింది. సో కాంట్రిబ్యూట్ వ్యాలెట్, షాపింగ్ కార్ట్ వ్యాలెట్, ఐఎన్ఆర్ అండ్ కాంట్రిబ్యూట్ నౌ. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను నా $5 వేరే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసేసాను. యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ 325 రూపీస్ సక్సెస్ఫుల్లీ సెట్ ఆఫ్ 1 అండ్ ఫ్లోర్ 1. ఓకే, ఇప్పుడు నాకు ఈ కాంట్రిబ్యూట్ అనేది లెవెల్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ నాకు కాంట్రిబ్యూట్ అనేది చూపించడం జరిగేసింది. అండ్ ఇక్కడ నేను కాంట్రిబ్యూట్ చేసేసాను. ఫస్ట్ లెవెల్కి నేను అప్గ్రేడ్ అయిపోయాను. సో ఇక్కడ మనకు మీరు మన లెవెల్స్ చూసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసేసుకుంటే మన డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్లో మీరు క్లియర్గా చూసేసుకోవచ్చు. ఇక్కడ ఎంతెంత ఎవరెవరు మీ కింద గ్రూప్ రిఫరల్స్ కింద వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారైతే స్టెప్ 1లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ మన వ్యాలెట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ
మన అమౌంట్ ఎంతెంత అమౌంట్ మనకు వచ్చింది ఏంటని చెప్పేసి ప్రజెంట్ నా దగ్గర 0 అమౌంట్ ఉంది, పెండింగ్ అవైలబుల్ 0 ఉంది. ఇక్కడ నాకు చూసినట్లయితే అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. డేట్ ఈ టైంలో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. నాకు ఇక్కడ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈజీగా మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయించడం ద్వారా అండ్ కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా వేరే వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడం ద్వారా మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే $5 జెమ్ నుంచి ఈజీగా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు భయపడకండి. అండ్ వేరే వాళ్ళని జాయిన్ చేయించాలి కదా, జాయిన్ చేయిస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పేసి దయచేసి భయపడకండి. అండ్ మీకు నేను ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే నా కింద మీరు రిఫరల్ కింద జాయిన్ అయిపోండి. అండ్ జాయిన్ అయిపోయిన తర్వాత నా వీడియో డిస్క్రిప్షన్లో రోజు మీరు ఎంతమంది ఉన్నారో నా ఫ్రెండ్స్ వాళ్ళవి ఒక 3 డేస్కి నేను మీకు ఒక రిఫరల్ లింక్ నా వీడియో కింద నేను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే మీ రిఫరల్ కింద లింక్ చేసేస్తే డైరెక్ట్గా మీ కింద జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు రోజుకి ఒక 2-3 ఐడీస్ మీకు రావడం జరుగుతాయి. అంటే మినిమం 3 డేస్లో ఒక ఐడి అన్న మీకు రావడం జరుగుతుంది. సో ఇలా ఏంటంటే మీకు ఐడి జాయిన్ అవ్వడం వల్ల మీకు డైరెక్ట్గా $325 మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇలా చేసుకుంటే దాదాపు $325 మనము 38 కోట్ల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. అండ్ ఇది చైన్ ప్రాసెస్ అని చెప్పేసి దయచేసి భయపడకండి. ఇది చైన్ ప్రాసెస్ కానే కాదు. ఏంటంటే మనం ఒకరినొకరిని హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, క్రౌడ్ ఫండింగ్లో క్రౌడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, మనం అందరం కలిసి ఒకరినొకరిని హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. అండ్ ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఈజీగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ పాస్పోర్ట్ అవి లేకుంటే మీ ఐడి ప్రూఫ్స్ని మీరు ఎంటర్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కొట్టేసుకుంటే మీకు హిస్టరీ తెలిసిపోతుంది. అండ్ మనం నెక్స్ట్ ఇప్పుడు 325లో ఉన్నాం. ఇక్కడ సెటప్ స్టేటస్ మనం కొట్టేసుకోగానే మనకి ఏంటంటే సెటప్ స్టేటస్ అంటే నెక్స్ట్ మీకు లెవెల్ చూపించాను కదా, నెక్స్ట్ 650 లెవెల్ ఉంటుంది మన కింద రిఫరల్స్ జాయిన్ అయిపోయిన తర్వాత. సో దాన్ని బట్టి మనకు కూడా ఎర్నింగ్ ఉంటుంది. దాన్ని సెటప్ చేసేసుకుంటే మనకి నెక్స్ట్ అమౌంట్ ఎర్నింగ్ రావడం అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా లేకుంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉండి మీకు ఏదైనా క్లారిఫై చేసుకోవాలనుకున్నా నాకు netmoney086@gmail.comకి మెయిల్ చేయండి. అండ్ దీంట్లో జాయిన్ అవ్వండి. మంచి ఎర్నింగ్ సంపాదించవచ్చు, మంచిగా ఈజీగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇప్పుడిప్పుడే లాంచ్ అవుతున్న సైట్. ఇక్కడ మీ ప్రొఫైల్ని ఇక్కడ మనీ వరల్డ్ అంటే ఇక్కడ పైన ప్రొఫైల్ మీరు ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫోటో ఉంటే ఆ ఫోటో అటాచ్మెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దాంతోపాటు ఏంటంటే మీరు నాకు మెయిల్ చేసిన తర్వాత నేను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా మొబైల్ నెంబర్ని కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఫుల్గా క్లారిఫై చేసుకుంటే దయచేసి మీరు జాయిన్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. నేను మొబైల్ నెంబర్ ఇస్తాను. జాయిన్ అవ్వక ముందు నాకు దయచేసి కాల్ చేయకండి. ఎందుకంటే సమ్ టైమ్స్ బిజీగా ఉంటాను, ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ప్రాబ్లం ఉంటుంది. బట్ నాకు మెయిల్ చేయండి. మెయిల్కి నేను 100% మీకు నేను మెయిల్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు నాకు కాల్ చేయాలనుకుంటే మనీ వరల్డ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఎంటర్ చేస్తాను. అండ్ మీరు రిఫరల్ కింద జాయిన్ అవ్వాలని కూడా నేను రిఫరల్ కింద ఎంటర్ చేస్తాను. సో ఇవన్నీ మీ డీటెయిల్స్ క్లియర్గా ఎంటర్ చేసేసేయండి. మీకు ఈజీగా అమౌంట్ రావడం జరుగుతుంది. సో చాలా సింపుల్ వర్క్. అండ్ మీరు ఈ విధంగా చేస్తే ఈజీగా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ వర్క్స్. ఎన్ని సెటప్స్ ఉంటాయి. మనం ఈ సెటప్ చేసుకుంటేనే నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అంటే మనకు 650 సెటప్ ఉంటుంది. మనం ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. 625 ఉంటుంది, 650 సెటప్ ఉంటుంది. నెక్స్ట్ మనకు 650 సెటప్ చేసుకుంటే మనకు 780 అంటే 650 ప్లస్ ఈ సిస్టమ్ ఛార్జ్ 130 రూపీస్ ఉంటుంది కదా. సో ఈ అమౌంట్ మళ్ళీ నెక్స్ట్ కాంట్రిబ్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన అమౌంట్స్తో మళ్ళీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలం అనమాట. సో ఫ్రెండ్స్, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండ్ ఈజీగా ఎర్న్ చేసే కాన్సెప్ట్. మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ని ఒక 4 మెంబర్స్ని జాయిన్ చేయించండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పేపాల్ ఉంటే త్వరగా అయిపోతుంది. నేను పేపాల్ అకౌంట్తో నేను ఇంకో అకౌంట్ ఓపెన్ చేస్తాను. అండ్ సేమ్ $5 జమిక్తోనే నేను ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్తో నేను ఎంటర్ అయినా. నెక్స్ట్ పేపాల్తో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. బట్ తెలుగులో కాదు, హిందీలో చేస్తాను. సో హిందీ నుంచి నాకు ట్రాఫిక్ రావాలి కాబట్టి సో నేను అది హిందీలో చేయడం జరుగుతుంది, పేపాల్ నుంచి రావడం. ఇప్పుడైతే బ్యాంక్ డీటెయిల్స్లో మీకు సమ్ టైమ్స్ పేయూ మనీ అనేది దీనికి టైఅప్ అయి ఉంటుంది. పేయూ మనీ అనేది ఏంటంటే నేను ఇప్పుడు నా ఎస్బీఐ బ్యాంక్కి కన్ఫర్మేషన్ రాక నేను సిటీ బ్యాంక్ నుంచి మళ్ళీ చేయడం జరిగిందనమాట. సో సమ్ టైమ్స్ పేయూ మనీ గవర్నమెంట్ బ్యాంక్స్కి యాక్సెప్ట్ చేయదు. అంటే సండేస్ రోజు కానివ్వండి, వీకెండ్స్లో కానివ్వండి మనకు కన్ఫర్మేషన్ ఓపీటీస్ రావు. సో దానికి మీరు భయపడాల్సిన పని లేదు. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని నేను క్లారిఫై చేయగలను. మీకు లాగిన్ అయ్యే టైంలో నాకు మెయిల్ పెట్టేసిన విత్ ఇన్స్లో నేను మీకు ఆన్సర్ చేయగలను అనమాట. సో ఫ్రెండ్స్, దయచేసి నా కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు జాయిన్ అవ్వండి. అండ్ దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు స్కైప్లో కింద కాల్ చేయండి. దాంతోపాటు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయండి. అండ్ జాయిన్ అయిన తర్వాత నాకు మొబైల్ నెంబర్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నెంబర్తో నాకు కాంటాక్ట్ అవ్వండి. మనం ఏంటి బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకుందాం అనేది మనం డైరెక్ట్గా అప్రోచ్ అవుదాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే నాకు సబ్స్క్రైబ్ చేస్తుండండి, లైక్ చేస్తుండండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త బిజినెస్ని
అందరికీ తెలియజేయండి అండ్ మీ కింద ఇంకా మరింత కొంతమందిని జాయిన్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. Acquaintance be forgot and